హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియోలో 4-5 లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంతకుముందు చూపించాను కదండి. ఇది మరో లిక్విడ్ ఫర్టిలైజర్స్తో మీ ముందుకు వచ్చానండి. ఇది ప్లాంట్ గ్రోత్కి అన్ని రకాల మల్టీవిటమిన్స్తో న్యూట్రియంట్స్తో కూడుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. అదేంటంటే కౌడంగ్ లిక్విడ్ ఫర్టిలైజర్. ఇది ఎన్పికే రిచ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉండే లిక్విడ్ ఫర్టిలైజర్. ఇది నేను ఆల్రెడీ 10 days అయిందండి డ్రమ్లో నానబెట్టి. ఇప్పుడు ఈరోజు నేను మొక్కలకి ఇద్దామని, మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. ఇది 1:10 రేషియోలో అండి. ఇప్పుడు 2 liters 20 liters బకెట్లో 2 liters లిక్విడ్ వేయాలండి. వేసి ప్రతి ఒక్క చెట్టుకి, ఈ చెట్టు ఆ చెట్టు అని కాదండి, పూలు, కాయలు, ఆకుకూరలు, ప్రతి ఒక్క చెట్టుకి పనికొచ్చే కౌడంగ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఇది ప్లాంట్ గ్రోత్ని ఎన్హాన్స్ చేసి, అందులో వానపాములు లేని వాళ్ళకైతే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చి 1 week చూడండి, వానపాములు కుండీల్లో వాటంతటికవే ఫుల్గా తయారవుతాయండి. అంత గొప్ప లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ కౌడంగ్ లిక్విడ్ ఫర్టిలైజర్. అంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్సే ఇవ్వాలండి. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయితే 2 times వాటరింగ్ చేయాలండి. అంటే కుండీలో వాటర్ని బట్టి చూసుకుంటూ, తేమను బట్టి ఇచ్చుకుంటూ ఉండాలండి. చూడండి, ఇది పుదీనా, చుక్కకూర, ఇదేమో కరివేపాకు. ఇది ఫ్రూటింగ్తో స్టార్ట్ అయిందండి. మళ్ళీ కొండ మామిడి మొక్క, దీనికి కూడా ఇవ్వాలి. ఇంకా ఇలా అని అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఇచ్చుకోవాలి కూడా. 15 రోజులకు ఒకసారి లిక్విడ్ ఇచ్చేసి, మళ్ళీ డైలీ నేను బియ్యం కడిగిన నీళ్ళు, నేను అంతకుముందు 4-5 చూపించాను కదండి, అవన్నీ ఇస్తూ ఉంటాను. ఇదిగోండి ఇలా ఫ్లవరింగ్తో ఉన్న మొక్కలు. ఇప్పుడు నేను 20 to 25 days అయిందండి నేను ఈ మొక్కల్ని సరిగ్గా పట్టించుకోక. ఎందుకంటే మీకు తెలుసు కదండి, ఫస్ట్ పండగకి ఊరు వెళ్ళాము, మళ్ళీ వచ్చి 2 daysలో మళ్ళీ ట్రిప్కి వెళ్ళాము. అలా చాలా డిస్టర్బెన్స్ అయ్యి నా చెట్లు చాలా వరకు అంటే బతికి ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, పూలు ఫ్లవరింగ్ అవి బాగానే వస్తున్నాయి. కానీ వాటితో పాటు చీడొచ్చిందండి. చీడంటే కొంచెం చెట్లలో బలం తగ్గినప్పుడు ఏదన్నా వీక్నెస్, ఇప్పుడు మనకైనా అంతే కదండి, బాడీలో ఎనర్జీ తగ్గినప్పుడే వీక్నెస్ అనేది వస్తుంది. కాబట్టి నేను అంతకుముందు ఎలా చేసేదాన్ని అంటే, అవి పురుగు పట్టకముందే ఈ బలమైన ఇచ్చుకుంటుంటాం కాబట్టి దానికి అదే నివారించుకుంటుంది అనే నమ్మకం నాకు గట్టి నమ్మకం అండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను అలాంటివి ఎక్కువ చెయ్యను కాబట్టి. ఇప్పుడు చూడండి అన్నీ పూత మీద ఉన్నాయి. ఇది మల్లెపూల సీజన్ కదండి, అంతా ప్రూనింగ్ చేశాను. ఇప్పుడు కొత్త ఆకులతో, కొత్త చిగుర్లతో మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. వీటన్నిటికీ ఇవ్వాలి. ఇప్పుడు ఇది నిమ్మ మొక్క అండి. నిమ్మ మొక్కకు చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో, వీటికి ఇవ్వాలి. ఇంక ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇప్పుడు ఆకులు ఉన్న ప్రతి చెట్టుకి మనము ఈ ఎన్పికే లిక్విడ్ ఫర్టిలైజర్ కంపల్సరీ ఇవ్వాలండి. ఆకుకూరలతో సహా ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వదగిన లిక్విడ్ ఫర్టిలైజర్. చూడండి, ఇది ఫ్రూటింగ్ తోటి ఉన్నాయి కదండి, కాకర మొక్కలు అయితే ఫుల్గా పిందెలతో ఉన్నాయి, వీటికి కొంచెం ఎక్కువ వేయాలి. ఇది రౌండ్ నల్ల వంకాయ అండి, దీనికి కూడా పూత స్టార్ట్ అవుతుంది, వీటికి ఇవ్వాలి. అంతే అండి, ఇవన్నిటికీ ఇవ్వాలండి. అలా ఇచ్చుకుంటుంటేనే ఇలా మనకి హార్వెస్టింగ్ ఫ్లవరింగ్ రూపంలో, కాయల రూపంలో వస్తుంది. అంటే నేను ఫామ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయాను. అయినా కానీ బాగానే వస్తున్నాయని నేను అనుకుంటున్నానండి. మీరు చూస్తున్న వాళ్ళు కూడా ప్రతిరోజు ఫ్లవరింగ్ అయితే చూస్తున్నారు. ఫ్లవరింగ్ హార్వెస్ట్, టొమాటోస్, దొండకాయలు అవి కామన్గా చూస్తున్నారు కదా. ఇంకా అంతే అండి, ఇవి మనము కుండీలో పెంచుకుంటుంటాం కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి అయితే ఇవ్వాలి. మామూలుగానే నేను ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ ఎండాకాలంలో అయితే ఇంకా ఎక్కువ ఇవ్వాలండి. ఇంకొక నేతి బీరకాయ వచ్చిందండి. అంటే ఇప్పుడు ఒక చెట్టు ఒక క్రాప్ అయిపోయాక మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. అలా స్టార్ట్ అయిన నేతి బీరే ఇది. ఇంకా చూడండి, ఇవి కొత్త మొక్కలండి. కొత్త మొక్కలకి స్టార్ట్ అయిన చెర్రీ టమాటోస్. పాతవి అయిపోయేలోపు కొత్త మొక్కలు రెడీ చేసుకోవాలని చెప్పాను కదండి, అలా స్టార్ట్ అయిన కొత్త మొక్కలకి వచ్చిన క్రాప్ అండి. స్టార్ట్ అయ్యాయి ఇప్పుడిప్పుడే. వీటికి కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్కలో ఉందండి ఈ టమాటో మొక్క. ఇంక ఇదేంటంటే గోరింటాకు కోసుకుంటున్నానండి. ఒక 2-3 మాకు మొయినాబాద్ ఫామ్, చిన్న ఫామ్ దగ్గర
ఇది బాగా పండుతుందండి. దానికి ఫుల్గా సీజన్లో సీడ్స్ వస్తే కుండీల్లో వేసేసానండి. ఇంకా అక్కడ 1 అక్కడ 4 అలా వచ్చాయండి. వాటికి ఆకు తీస్తున్నానండి. ఈ ఆకు ప్రూనింగ్ చేసి ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాం కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఫుల్గా వస్తుంది. మీకు అప్డేట్ రూపంలో కూడా నేను చూపిస్తూ ఉంటానండి. ఇప్పుడు మనం గోరింటాకు అంతా కోసుకుంటున్నాం అండి. ఒక రెండు కుండీల్లో ఉన్న మొక్కలు, ఇది ఒక కుండీలో, ఇది ఇంకొక కుండీ అనమాట. దీంట్లో అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వీటికి కూడా ఆకు తీసేస్తే మళ్ళీ ఫ్రెష్ ఆకు స్టార్ట్ అవుతుందండి. ఇంతే అండి. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ తోటి చిన్న చిన్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ తక్కువ ఖర్చుతో, ఇదైతే ఫ్రీయే కదండి. కౌడంగ్ అంటే నేనైతే కొననండి. నాకు మొయినాబాద్లో పక్కన గోశాల ఉందండి, అక్కడ నుంచి తెచ్చుకుంటాను. అక్కడ తెచ్చుకొని సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు 1 ఇయర్ నాటి కౌడంగ్ కూడా నా దగ్గర కంపోస్ట్ అయింది ఉందండి. రేపు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంతే అండి ఈరోజు చేసిన హార్వెస్ట్. పూలు, గోరింటాకు, ఒక నేతిబీర, చెర్రీ టమాటాసు, ఇంకా ఫ్లవరింగ్ అంటే ప్రతిరోజు వస్తాయండి. ఇవి తెల్ల గురువింజ చెట్టుకు కాసిన కాయలండి. వీటిని ఏం చేస్తాననేది నేను ఆలోచించుకొని ఒక వీడియో చేస్తానండి. అంటే ఇవి ఇలానే ఇవ్వాలా ఎవరికన్నా అవసరమైన వాళ్ళకి, లేకపోతే మొక్క రూపంలో తయారు చేసి ఇద్దామా అని ఆలోచిస్తున్నానండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.